నమో భగవతే వాసుదేవాయ. ప్రియమైన మిథునరాశి సోదర సోదరీమణులారా, ఈ క్షణంలో మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది అలవాటుగా వచ్చిన వీడియో కాదు. ఇది విధి మీ ముందుకు తెచ్చిన సంకేతం. మీ జీవితంలో జరగబోయే ఒక భారీ మార్పుకు ఇది స్పష్టమైన ఆరంభ సూచన. దయచేసి ఈ వీడియోను తేలికగా తీసుకోకండి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా ఒక్క క్షణం ఆగండి. ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మీ మనస్సును ప్రశాంతంగా పెట్టుకోండి. ఈ వీడియోను ఒంటరిగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే విషయాలు మీరు ఇప్పటివరకు ఎవరితోనూ చెప్పని, మీ గుండెల్లో దాచుకున్న నిజాలను తాకబోతున్నాయి. మీరు అనుభవించిన బాధలు, మీరు మౌనంగా మ్రింగిన అవమానాలు, మీకు న్యాయం జరగలేదని అనిపించిన క్షణాలు, ఇవన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడే మీకు అర్థమవుతుంది. ముఖ్యమైన హెచ్చరిక: ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట ఒకరి అభిప్రాయం కాదు. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య విశ్లేషణ. కొంతమందికి ఇవి నమ్మశక్యం కానివిగా అనిపించవచ్చు, కానీ మిథునరాశివారికి మాత్రం ఇవి అక్షరాలా నిజమవుతాయి. ఈ వీడియో మీకు ఎందుకు కనిపించింది తెలుసా? మీ ఇంట్లో తిరుగుతున్న ఒక శక్తి మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. ఆ తల్లి మీకు ఒక ముఖ్యమైన సంకేతం ఇవ్వాలనుకుంటోంది. మీ జీవితంలో ఇప్పటివరకు అర్థంకాని విషయాలు, ఎందుకిలా జరిగాయి అనే ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం దొరకబోతోంది. ముఖ్యంగా ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో చేసిన పాత్ర ఇక దాగదు. అతని నిజస్వరూపం బయటపడే సమయమిది. మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో దయచేసి ఎలాంటి హడావుడీ లేకుండా మనస్సును స్థిరంగా పెట్టుకుని వినండి. ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎక్కువ మంది వరకు చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్కి మీ ప్రేమ, సహాయం, ఆశీర్వాదం ఇవ్వండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. అత్యంత ముఖ్యమైన విషయం, ఈ వీడియోను స్కిప్ చెయ్యకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లో బయటపడతాయి. ఇప్పుడు మిథునరాశివారి జీవితంలో ఏం జరగబోతుందో స్పష్టంగా తెలుసుకుందాం. మిథునరాశివారి జీవితంలో నిజస్వరూపం. మిథునరాశివారి జీవితంలో ఒక వ్యక్తి చాలా కాలంగా ప్రభావం చూపుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఎం అక్షరంతో ప్రారంభమయ్యే అవకాశం ఎక్కువ. ఈ వ్యక్తి మీ జీవితంలోకి యాదృచ్ఛికంగా రాలేదు. మీరతన్ని నమ్మారు. మీ ఆలోచనలు, బాధలు, ఆశలు అతనితో పంచుకున్నారు. కాని ఇక్కడ ఒక సూక్ష్మమైన నిజముంది. ఆ వ్యక్తి మీకు చూపించిన ముఖం ఒకటి, లోపల దాచుకున్న ఉద్దేశ్యం మరోటి. మిథునరాశివారు సహజంగా మాటల్లో తెలివైనవారు. అయితే భావోద్వేగాలలో ఎక్కువగా నమ్మేస్తారు. ఈ గుణాన్నే ఆ ఎం వ్యక్తి తన ప్రయోజనానికి వాడుకున్నాడు. మీ విజయాన్ని చూసి లోపల అసూయ, మీ బాధని చూసి బయట జాలి, మీ ఎదుగుదలను చూసి లోపల భయం. ఇవి అన్నీ ఒకే వ్యక్తిలో ఉన్నాయి. ఇప్పటివరకు మీరు గమనించని చిన్న చిన్న సంకేతాలు ఇప్పుడు ఒక్కసారిగా మీకు స్పష్టంగా కనిపిస్తాయి. అతని మాటల్లో తేడా, అతని చూపులో మార్పు, మీకు అవసరమైనప్పుడు కనిపించని స్వభావం, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ కాలంలో మిథునరాశివారికి ఒక విషయం ఖాయం. ఈ నిజం బయటపడినప్పుడు బాధ కలుగుతుంది, కాని అదే మీ జీవితాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఇంకా మీ జీవితంలో ఉంటే మీ పురోగతి అక్కడే ఆగిపోయేది. నిజస్వరూపం తెలిసిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి విధి పంపిన సందేశం. మిథునరాశివారి ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి రావడం సాధారణం కాదు, విధి రచనలో భాగమే. ఈ వ్యక్తి బంధువుగా రావచ్చు, పాత స్నేహితుడిగా రావచ్చు, లేదా మీరు ఊహించని రూపంలో రావచ్చు. అతను రావడానికి ముందు మీ ఇంట్లో ఒక రకమైన అశాంతి ఉంటుంది. చిన్న చిన్న మాటల గొడవలు, మనసులో అనిశ్చితి, ఏదో జరగబోతున్నట్లు అనిపించే భావన.
ఈ వ్యక్తి వచ్చిన తర్వాత అతను చెప్పే ఒక మాట లేదా వెల్లడించే ఒక నిజం మీ జీవితాన్ని కుదిపేస్తుంది. మీరు ఇప్పటివరకు ఒక విషయం గురించి సగం నిజం మాత్రమే తెలుసుకున్నారు. మిగిలిన నిజం ఇప్పుడే బయటపడుతుంది. ఆ నిజం మీ కుటుంబానికి సంబంధించినది కావచ్చు, లేదా మీ ఆస్తికి సంబంధించినది కావచ్చు, లేదా మీ గురించి ఎవరూ చేసిన కుట్ర కావచ్చు. ఈ వ్యక్తి మాటలు మొదట నమ్మలేని విధంగా ఉంటాయి, కాని కొన్ని రోజుల్లో అవి నిజమే అని నిరూపితమవుతాయి. ఈ వ్యక్తి రావడం మీకు హెచ్చరిక కూడా, మీకు ఆశీర్వాదం కూడా. మీరు అతని మాటలను పట్టించుకోకపోతే ఒక అవకాశం చేజారుతుంది. శ్రద్ధగా వింటే మీ జీవితంలో కొత్త మార్గం తెరుచుకుంటుంది. డబ్బు ప్రవాహం, ఆగిపోయిన అదృష్టం మళ్లీ కదలడం. మిథునరాశివారికి గత కొన్ని నెలలుగా డబ్బు విషయాల్లో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎంత సంపాదించినా నిలవడం లేదు. అవసరమైన సమయంలో డబ్బు రావడం లేదు. చేతిలో ఉన్నది కూడా అనుకోకుండా ఖర్చవుతోంది. దీనికి కారణం శని ప్రభావం మాత్రమే కాదు, మీ జీవితంలో ఉన్న కొందరి నెగటివ్ ఆలోచనలు కూడా. ఇప్పుడు ఈ స్థితి మారుతుంది. మెల్లిగా కాని స్థిరంగా డబ్బు ప్రవాహం మొదలవుతుంది. పాతగా ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, లేదా మరిచిపోయిన చోటునుంచి ఒక అవకాశంగా మారి రావచ్చు. మిథునరాశివారికి ఈ కాలంలో డబ్బు రావడం కన్నా డబ్బును ఎలా నిలుపుకోవాలో నేర్చుకుంటారు. ఒక నిర్ణయం మీ ఆర్థిక స్థితిని మార్చేస్తుంది. అప్పులు తీరే దారులు కనిపిస్తాయి. ఆర్థిక భయం తగ్గుతుంది. మనసుకు భద్రత కలుగుతుంది. కాని ఒక హెచ్చరిక: ఈ సమయంలో అందరినీ నమ్మకూడదు. డబ్బు విషయంలో ముఖ్యంగా ఎం అక్షరంతో ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్త. ఉద్యోగ మార్పు, భయం నుంచి స్థిరత్వానికి. మిథునరాశివారికి ఉద్యోగ విషయంలో ఇప్పటివరకు ఒక అసంతృప్తి ఉంది. ఉద్యోగం ఉన్నా సంతృప్తి లేదు, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నించి అలసిపోయారు. ఈ సమయంలో మీ మనసులో ఒక ప్రశ్న: ఇదేనా నా జీవితం? ఇదేనా నా స్థాయి? ఈ ప్రశ్నే మీ మార్పుకు కారణమవుతుంది. ఈ కాలంలో ఉద్యోగ మార్పు అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మొదట అది భయంగా అనిపిస్తుంది. ఇప్పటి ఉద్యోగాన్ని వదిలేయాలా అని సందేహం, కొత్తదాన్ని నమ్మవచ్చా అని ఆలోచన. కాని నక్షత్రాలు చెబుతున్నది ఒకటే: ఈ మార్పు తప్పనిసరి. మీ ప్రతిభను గుర్తించే చోటుకు మీరు వెళ్తారు. ఆదాయం మాత్రమే కాదు, గౌరవం కూడా పెరుగుతుంది. మిథునరాశివారు ఈ సమయంలో తీసుకునే ఒక నిర్ణయం వచ్చే కొన్ని సంవత్సరాల జీవితాన్ని నిర్ణయిస్తుంది. వ్యాపార లాభాలు, ఆగిపోయిన చక్రం మళ్లీ తిరగడం. వ్యాపారం చేస్తున్న మిథునరాశివారికి ఇటీవలి కాలం కఠినంగా గడిచింది. నష్టాలు, ఆలస్యం, నమ్మకద్రోహాలు, తప్పు భాగస్వామ్యులు ఇవన్నీ మీ సహనాన్ని పరీక్షించాయి. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఒక కొత్త ఆలోచన లేదా ఒక కొత్త వ్యక్తి మీ వ్యాపారంలోకి ప్రవేశిస్తాడు. ముందు మీరు చేసిన తప్పులే ఇప్పుడు మీకు పాఠాలుగా మారతాయి. అదే తప్పు మళ్లీ చెయ్యరు. మెల్లిగా కాని బలంగా లాభాలు మొదలవుతాయి. మిథునరాశివారు ఈ సమయంలో తొందరపడకుండా స్థిరంగా అడుగులు వేస్తే విజయం ఖాయం. కాని ఒక విషయం గుర్తుంచుకోండి: ఈ కాలంలో సహజంగా కనిపించే అవకాశాల వెనక లోతైన అర్థం ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీ వ్యాపారం మాత్రమే కాదు, మీ జీవితమే దిశ మార్చుకుంటుంది. అప్పుల నుంచి విముక్తి. మిథునరాశివారి ఊపిరి పీల్చుకునే సమయం. మిథునరాశివారు బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం అప్పుల భారం వల్ల చాలా కాలంగా నలిగిపోతున్నారు. డబ్బు సమస్య అనేది కేవలం ఆర్థిక సమస్య కాదు, అది మనసును, నిద్రను, ఆత్మవిశ్వాసాన్ని మెల్లిగా తినేస్తుంది. మీరు ఎవ్వరికీ చెప్పకుండా ఎన్ని రాత్రులు ఆలోచనలతో గడిపారో, ఎన్నిసార్లు మీర్ని తప్పుపట్టుకున్నారో నక్షత్రాలకు తెలుసు. ఈ అప్పులు ఒక్కరోజులో రావు, అలాగే ఒక్కరోజులో పోవు. కాని ఇప్పుడు మీ జీవితంలో ఒక మార్పు మొదలైంది. మీరు గమనించకుండానే ఒక దారి తెరుచుకుంటుంది. అది పెద్ద మొత్తంలో డబ్బు రావడం కాకపోవచ్చు, కాని చిన్న చిన్న ఉపశమనాలు మీపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒక అప్పు తీర్చే అవకాశం, మరో అప్పును కుదించే ఆలోచన, లేదా ఒక వ్యక్తి సహాయం, ఇవన్నీ ఒకే కాలంలో జరుగుతాయి. మిథునరాశివారు ఈ సమయంలో ఒక విషయం తప్పనిసరిగా చెయ్యాలి: అప్పుల గురించి నిజాన్ని అంగీకరించాలి, దాచిపెట్టడం మానేయాలి. మీరు నిజాన్ని ఒప్పుకున్న క్షణం నుంచే విధి మీకు సహాయం చెయ్యడం మొదలుపెడుతుంది.
దాంపత్య జీవితం మౌనంగా పేరుకుపోయిన దూరం కరిగేవేళ. మిథునరాశివారి దాంపత్య జీవితం ఇటీవల కాలంలో మౌనంగా నడుస్తోంది. పెద్ద గొడవల్లేవు, కాని లోతైన అనుబంధం కూడా లేదు. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఎందుకంటే మాటలతో జరిగే గొడవల కంటే మౌనం ఎక్కువ దూరం పెంచుతుంది. మీరు మాట్లాడాలనుకుంటారు, కాని మాటలు రావు. ఎదుటివారు అర్థం చేసుకోవాలని కోరుకుంటారు, కాని ప్రయత్నం చెయ్యరు. ఈ సమయంలో ఒక చిన్న సంఘటన లేదా ఒక మూడో వ్యక్తి మాట ఈ బంధాన్ని ప్రభావితం చేస్తుంది. మిథునరాశివారికి ఇది పరీక్షకాలం. మీరు మీ అహంకారాన్ని పక్కన పెట్టి మాట్లాడితే ఈ బంధం మరింత బలపడుతుంది, లేదా మౌనాన్ని కొనసాగిస్తే దూరం పెరుగుతుంది. ఈ కాలంలో భర్తాభార్యల మధ్య సత్యం బయటపడుతుంది. ఇది బాధ కలిగించవచ్చు, కాని అదే బంధాన్ని శుద్ధి చేస్తుంది. విడిపోయిన బంధాలు మళ్లీ కలవాలా లేక శాశ్వతంగా విడిపోవాలా? మిథునరాశివారి జీవితంలో కొన్ని బంధాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. స్నేహితులు, బంధువులు లేదా రక్త సంబంధాలు. విడిపోయిన కారణం చిన్నదే కావచ్చు, కాని దూరం మాత్రం పెద్దది. ఈ కాలంలో ఆ బంధాలు మళ్లీ గుర్తుకొస్తాయి. అకస్మాత్తుగా వారి పేరు వినిపిస్తుంది, లేదా వారు మీ గురించి మాట్లాడతారు, లేదా మీకు మెసేజ్ చేస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు. విధి మిమ్మల్ని ఒక నిర్ణయం తీసుకోమంటోంది. మళ్లీ కలవాలా లేదా ఈ బంధాన్ని ఇక్కడితో ముగించాలా? మిథునరాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని బంధాలు తిరిగి రావడానికి అర్హం కావు. కొన్ని బంధాలు పాఠం నేర్పడానికి మాత్రమే వస్తాయి. మీరు గతాన్ని మళ్లీ మోస్తే మళ్లీ అదే బాధ వస్తుంది. కాని మీరు బుద్ధితో నిర్ణయం తీసుకుంటే మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. శత్రువుల కుట్రలు నిశ్శబ్దంగా జరుగుతున్న ఆట. మిథునరాశివారికి శత్రువులు బయట స్పష్టంగా కనిపించరు. వారు నవ్వుతూ మాట్లాడతారు, అభినందిస్తారు, కాని లోపల మాత్రం అసూయతో మండుతుంటారు. మీ ప్రగతి వారికి నిద్రలేకుండా చేస్తోంది. ఈ కాలంలో మీమీద ఒక కుట్ర నడుస్తోంది. అది పెద్దదిగా అనిపించకపోవచ్చు, కాని దీర్ఘకాల ప్రభావం ఉంటుంది. మీ మాటలను వక్రీకరించడం, మీమీద అపవాదులు లేదా మీ అవకాశాలను అడ్డుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మిథునరాశివారు ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా వివరించకూడదు. నిశ్శబ్దమే మీ రక్షణ. మీ నిజాయితీ కాలక్రమంలో బయటపడుతుంది. శత్రువులే తమ తప్పుతో తామే బయటపడతారు. ఈ సమయంలో మీరు ప్రతీకారం కోరుకోకండి. విధి తన పని తానే చేస్తుంది. ఆరోగ్య సమస్యలు, శరీరమిచ్చే హెచ్చరిక. మిథునరాశివారు తమ ఆరోగ్యాన్ని చివరి స్థానంలో పెడతారు. ముందు కుటుంబం, ముందు పని, ముందు బాధ్యతలు, తరువాతే తాము. కాని ఇప్పుడు శరీరం మీకు సంకేతాలిస్తోంది. చిన్న నొప్పులు, నిద్రలేమి, మనసులో అలసట, ఏకాగ్రత లోపం, ఇవన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి పెద్ద వ్యాధి కాదు, కాని పెద్ద సమస్యకు ముందు వచ్చే హెచ్చరిక. మీరు ఈ సంకేతాలను పట్టించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది, లేదా ఇగ్నోర్ చేస్తే సమస్య పెరుగుతుంది. మిథునరాశివారికి ఈ కాలంలో ఆహారం, నిద్ర, మనశ్శాంతి, ఈ మూడూ చాలా ముఖ్యం. శరీరాన్ని వినండి, అది మీ శత్రువు కాదు, మీకు నిజం చెప్పే ఒక్క స్నేహితుడు. దైవశక్తి ప్రభావం మిథునరాశివారి జీవితంలో ఇప్పించని చేయి. మిథునరాశివారి జీవితంలో ఇప్పుడొక ప్రత్యేకమైన దైవశక్తి పనిచేస్తోంది. మీరు గమనించకపోయినా మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలు సాధారణంగా లేవు. మీరొక నిర్ణయం తీసుకోబోయి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకో తెలియని ఆపుదల. అదే మీను ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఇది యాదృచ్ఛికం కాదు. మీ మీద ఒక అదృశ్య రక్షణ వల ఉంది. మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా దైవశక్తి మాత్రం మీను విడిచిపెట్టలేదు. మీ కష్టాలను, మీ కన్నీళ్లను, మీ మౌన ప్రార్థనలను అది గమనిస్తోంది. ఈ కాలంలో మీకు గుడికి వెళ్లాలనిపిస్తుంది, లేదా పాత మంత్రం గుర్తుకొస్తుంది, లేదా దేవుని పేరు అకస్మాత్తుగా నోటికొస్తుంది. ఇవన్నీ సంకేతాలు. మిథునరాశివారు ఈ సమయంలో దైవాన్ని పరీక్షించకూడదు, విధిని ఎదిరించకూడదు. మీరు తలవంచిన క్షణం నుంచే మీ జీవితంలో అడ్డంకులు తొలగిపోవడం మొదలవుతుంది. తల్లి ఆశీర్వాదం మీ అదృష్టానికి మూలకారణం. మిథునరాశివారి జీవితంలో
తల్లి పాత్ర చాలా కీలకం. జీవితంలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని దారులు తప్పినా తల్లి ఆశీర్వాదముంటే మీరు పూర్తిగా కూలిపోరు. ఇటీవల కాలంలో మీరు తల్లిని బాధపెట్టిన సందర్భం ఉండొచ్చు. లేదా ఆమె మాటలను పట్టించుకోలేదు. లేదా ఆమె మనసు తెలుసుకోకుండా మీ పనుల్లో మునిగిపోయారు. ఇది మీ అదృష్టాన్ని కొంతకాలం ఆపింది. ఇప్పుడు విధి మీకొక అవకాశమిస్తోంది. తల్లి మనసు గెలుచుకునే అవకాశం. మీరొక చిన్న మాటతో లేదా ఒక చిన్న సహాయంతో ఆమె ముఖంలో నవ్వు తెస్తే మీ జీవితంలో అదృష్టం పరుగులు పెడుతుంది. మిథునరాశివారికి తల్లి కన్నీరు శాపం, తల్లి దీవన వరం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న రోజు మీ జీవితం మారుతుంది. గృహశాంతి. ఇంట్లో నిలిచిపోయిన నిశ్శబ్దం తొలగడం. మిథునరాశివారి ఇంట్లో ఇటీవల కాలంలో ఏదో ఒక అసంతృప్తి ఉంది. బయటకు పెద్దగా కనిపించదు, కాని లోపల మాత్రం భారంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నవారు ఒకే గదిలో ఉన్నా మనసులు దూరంగా ఉన్నాయి. చిన్న విషయాలకే చిరాకు, అనవసరమైన మాటలు, అర్థం చేసుకునే ప్రయత్నం తగ్గిపోవడం. ఇది దీర్ఘకాలం కొనసాగితే ఇంట్లో శక్తి పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడీ పరిస్థితి మారబోతోంది. మిథునరాశివారికి ఈ సమయంలో ఒక సంఘటన లేదా ఒక మాట లేదా ఒక నిజం ఇంట్లో ఉన్నవారిని దగ్గర చేస్తుంది. మీరొక అడుగు ముందుకు వేస్తే ఇతరులు రెండడుగులు ముందుకు వస్తారు. గృహశాంతి అనేది డబ్బుతో రాదు, అది మనసునుంచి వస్తుంది. ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ ఇంట్లో ప్రశాంతత మళ్లీ స్థిరపడుతుంది. పిల్లల భవిష్యత్తు. మీ ఆలోచనలకు సమాధానం. మిథునరాశివారు పిల్లల గురించి లోపల చాలా ఆందోళన పడతారు. బయటకు చెప్పరు, కాని రాత్రిళ్ళు వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. చదువు, ఉద్యోగం, స్నేహితుల ప్రభావం, దారి తప్పుతారేమో అన్న భయం. ఈ భయాలన్నీ సహజమే. ఈ కాలంలో మీ పిల్లల జీవితంలో ఒక కీలకమైన మలుపు వస్తుంది. మొదట అది మీకు నచ్చకపోవచ్చు లేదా భయంగా అనిపించవచ్చు. కాని నక్షత్రాలు చెప్తున్నది ఒకటే, ఈ మార్పు వారి మేలుకోసమే. మీరు వారికి ఎక్కువగా ఆంక్షలు పెట్టకుండా మార్గదర్శకంగా ఉంటే వారు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళతారు. మీ నమ్మకం వారి జీవితానికి బలమవుతుంది. అకస్మాత్తు లాభం. ఊహించని చోటునుంచి వచ్చే వరం. మిథునరాశివారికి ఈ కాలంలో అకస్మాత్తుగా ఒక లాభం వస్తుంది. ఇది మీరు ఊహించిన దారినుంచి కాదు, మీరు ఆశించిన చోటునుంచి కాదు. మరచిపోయిన డబ్బు, లేదా ఆగిపోయిన అవకాశం, లేదా ఒక వ్యక్తి సహాయం ఏ రూపంలోనైనా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ లాభం మీను ధనవంతుడిని చెయ్యకపోవచ్చు, కాని మీ మనసుకు భద్రత ఇస్తుంది. ఇది విధి ఇచ్చిన సంకేతం. మీ కష్టాలను అది గమనించింది అనే గుర్తు. ఈ సమయంలో మీరు కృతజ్ఞతతో ఉండాలి. అహంకారం చూపకూడదు. ఎందుకంటే ఈ లాభం ఇంకా పెద్ద అవకాశాలకు తలుపు. ఆస్తి విషయాలు. న్యాయం ఆలస్యమైనా తప్పదు. మిథునరాశివారి జీవితంలో ఆస్తి విషయాలు చాలా కాలంగా ఒక భారంగా మారాయి. ఇది భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదా కుటుంబంలో ప్రగగా మారిన ఆస్తి వివాదం కావచ్చు. మీరు అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. మీరు న్యాయంగా ఉన్నా మీకు న్యాయం జరగలేదనే భావన మీలో చాలా కాలంగా ఉంది. ఈ కాలంలో ఆస్తికి సంబంధించిన ఒక కీలకమైన సమాచారం బయటపడుతుంది. ఇప్పటివరకు మీకు తెలియని ఒక నిజం, లేదా దాచిపెట్టిన పత్రం, లేదా ఎవరో చెప్పని మాట. ఇవన్నీ ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి. మిథునరాశివారు ఈ సమయంలో తొందరబడకూడదు, భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. మీ సహనం ఇప్పటికే పరీక్షించబడింది. ఇకపై ఫలితం వచ్చే దశ. న్యాయం ఆలస్యం కావచ్చు, కాని తప్పదు. మీరు సత్యం వైపున ఉంటే కాలమే మీకు అనుకూలంగా మారుతుంది. కోర్టు సమస్యలు. భయానికి ముగింపు. మిథునరాశివారిలో కొంతమంది కోర్టు కేసులు, నోటీసులు లేదా చట్టపరమైన సమస్యలతో మానసికంగా బాగా అలసిపోయారు. ఈ సమస్యలు మీరు చేసిన తప్పుల వల్ల కాకపోయినా మీరు అనుభవిస్తున్న బాధ మాత్రం నిజం. ప్రతి తేదీ, ప్రతి వాయిదా మీ మనసులో భయం పెంచింది. ఈ కాలంలో ఈ సమస్యలకు సంబంధించిన ఒక కీలక మలుపు వస్తుంది. మీకు అనుకూలంగా లేదా కనీసం భారం తగ్గించేలా ఒక నిర్ణయం వెలువడుతుంది. మిథునరాశివారు ఈ సమయంలో నిజాయితీగా ఉండాలి, అబద్ధాలకు దూరంగా ఉండాలి. మీరు దాచే ప్రయత్నం చేస్తే సమస్య పెరుగుతుంది. సత్యంతో ముందుకు వెళితే సమస్య క్రమంగా కరిగిపోతుంది.
ఈ దశ మీకు ధైర్యం నేర్పిస్తుంది. నమ్మకద్రోహం, గుండెను గాయపరిచిన సత్యం. మిథునరాశివారు నమ్మకాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. ఒకసారి నమ్మితే అంత సులభంగా వదలరు. అందుకే నమ్మకద్రోహం మీను ఎక్కువగా గాయపరుస్తుంది. ఈ కాలంలో మీ జీవితంలో ఎవరో ఒకరు మీ నమ్మకాన్ని ద్రోహం చేసిన సత్యం బయటపడుతుంది. అది స్నేహితుడైనా కావచ్చు, బంధువైనా కావచ్చు, లేదా మీరు ఎంతో నమ్మిన వ్యక్తైనా కావచ్చు. ఈ నిజం మీకు షాక్ ఇస్తుంది, కాని అదే మీను బలంగా మారుస్తుంది. మీరు ఇకపై అందరినీ ఒకేలా చూడరు. మీ గుండెను జాగ్రత్తగా కాపాడుకోవటం నేర్చుకుంటారు. ఈ అనుభవం మీ జీవితానికి ఒక పాఠం, శిక్ష కాదు. అదృష్ట మలుపు, విధి దిశ మారే క్షణం. మిథునరాశివారి జీవితంలో ఇప్పుడు ఒక కీలకమైన మలుపు వస్తోంది. మీరు ఊహించిన దారిలో కాదు, మీరు ఆశించిన రూపంలో కాదు, కాని మీకు అవసరమైన విధంగా. ఈ మలుపు ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, లేదా ఒక సంఘటన ద్వారా, లేదా ఒక నిర్ణయం ద్వారా. మీరు గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది. మీరు అర్థం చేసుకోని సమయంలో మీరు సహాయం చేసిన ఒక వ్యక్తి ఇప్పుడు మీకు చేయూత ఇస్తాడు. ఇది కర్మఫలం. మిథునరాశివారు ఈ అదృష్టాన్ని గుర్తించాలి. అది చిన్నదిగా అనిపించినా విలువైనదే. శని ప్రభావం, పరీక్ష ముగిసే వేళ. మిథునరాశివారి జీవితంలో శని ప్రభావం ఇటీవల కాలంలో తీవ్రంగా పనిచేసింది. కష్టాలు, ఆలస్యం, అవమానాలు, నిరాశలు. ఇవన్నీ మీను కుంగదీయటానికి కాదు, మీను బలంగా చేయటానికి. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసే దశకు వచ్చింది. శని మీరు నేర్చుకున్న పాఠాలను చూస్తున్నాడు. మీరు సహనం నేర్చుకున్నారా? నిజాయితీని వదలలేదా? అహంకారాన్ని తగ్గించుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం మీ జీవిత ఫలితాన్ని నిర్ణయిస్తుంది. మిథునరాశివారికి ఇకపై భారం తగ్గుతుంది, మనస్సు తేలికపడుతుంది. శని మీను శిక్షించలేదు, మీను తయారు చేశాడు. మీరు ఇకపై ఇతరుల్లా కాదు, మీరు అనుభవం గల మనిషి. ఇదే మీ నిజమైన బలం. ప్రియమైన మిథునరాశి సోదర సోదరీమణులారా, ఇంతవరకు మీరు ఈ వీడియోను శ్రద్ధగా విన్నారంటే ఇది కూడా ఒక సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఈ క్షణం నుంచి మీ ఆలోచనలు మారతాయి, మీ నిర్ణయాలు మారతాయి, మీ జీవితాన్ని చూసే చూపు మారుతుంది. ఇప్పటివరకు మీరు అనుకున్నది ఒకటి, విధి మీకోసం సిద్ధం చేసినది ఇంకొకటి. మీరు అనుభవించిన ప్రతి కష్టం, మీరు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి రాత్రి, మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానం అన్నీ వృధా కాలేదు. అవి మీను ఇక్కడికి తీసుకురావడానికే. ఈ రోజునుంచి మీరు బలహీనులు కాదు, మీరు ఓడిపోయినవారు కాదు, మీరు పరీక్షలు దాటుకుని వచ్చినవారు. విధి మీను వదలలేదు, దైవశక్తి మీ పక్కనే ఉంది. శనేశ్వరుడు మీపై చూపు పెట్టాడు. మీరు ఓర్పుగా ఉన్నారు, నిజాయితీని వదలలేదు. అందుకే ఇకపై మీ జీవితంలో అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. ఈ వీడియో మీకు మనశ్శాంతి ఇచ్చిందా? ఒక నిజాన్ని చూపించిందా? లేదా మీ జీవితంపై కొత్త ఆశను కలిగించిందా? అయితే దయచేసి లైక్ చెయ్యండి. మీలాంటి మిథునరాశివారికి ఈ సందేశం చేరేలా షేర్ చెయ్యండి. ఇంకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీ జీవితాన్ని మార్చగల ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీకు ముందుగానే చేరుతాయి. చివరిగా ఒక మాట, మీ జీవితం ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. శనేశ్వరుడి ఆశీర్వాదంతో మీ ముందున్న రోజులు శాంతి, స్థిరత్వం, అదృష్టంతో నిండిపోవాలి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనయే నమః.